హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది సూపర్ టేస్టీ కొబ్బరి పొడి అనమాట. అయితే ఈ కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో ఏమిటో చూసే ముందు ఏంటంటే, ఇది మనకి ఒకసారి యూజ్ చేసిన కొబ్బరి పొడి. ఇది ఎలా అంటే, మనం కొబ్బరి అన్నం కోసంకి ఇందులోంచి ఒకసారి పాలు తీసేస్తే మనకి జిడ్డు వాసన అనేది రాకుండా నెల రోజుల వరకు ఏమి జిడ్డు వాసన రాకుండా, చెక్కు చెదరకుండా, టేస్ట్లో ఎక్కడ మార్పు రాకుండా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది ఆ పైన కూడా ఉంచాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెల రోజుల వరకు బయట ఏం కాకుండా ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇది కొబ్బరి పొడి, అంటే మనం కొబ్బరి అన్నం కోసంకి చేసుకుంటాం కదా, కొబ్బరి పేస్టు. ఆ పేస్టు ఒకసారి అందులోంచి పాలు తీసేసిన పొడి అనమాట. ఇది ఎందుకు ఇలా ఒకసారి పాలు తీసేసిన పొడితో చేస్తున్నాను అంటే, మనం ఇది ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా మనకు జిడ్డు వాసన అనేది రాదు. మనం పూర్తిగా పాలు తీయకుండా కనుక మనం అలా పొడి చేసుకున్నాము అంటే మనకి జిడ్డు వాసన అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 3 days కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఇది మనం 1 month ఉంచినా కూడా మనకి జిడ్డు వాసన అనేది రాదు. సో అందుకని ఇప్పుడు ఇదైతే ఒక 3 days ఎండబెట్టుకున్నాను ఆ పొడి చేసేసి. దానికోసం ఫస్ట్ అయితే ధనియాలు 1 కప్పు, జీలకర్ర 1 teaspoon, మెంతులు 1/4 teaspoon, మీ స్పైసెస్ తగ్గట్టు ఎండుమిర్చి, అలాగే మినపగుళ్ళు ఇది 1 కప్పు, ధనియాలు 1 కప్పు. అయితే చూస్తున్నారు కదా, ఇది పల్లీలు. ఇది డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు అనమాట. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏమిటి అంటే, కడాయి పెట్టుకొని ధనియాలు, ఈ మినపప్పు కూడా వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకా కాస్తంత ఇవి ఫ్రై అయింది కదా, ఈ మిగతా కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేద్దాం. ఇది కాస్త రోస్ట్గా ఫ్రై అయింది అంటే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి పొడి అలానే ఈ పల్లీలు కలిపేసి వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవడం. ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక అప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఇది బరకగా ఉండిపోతుంది. ఉండిపోయిందంటే మీకు పంటికి తగులుతుంది అనమాట. ఇది ఇడ్లీలోకైనా దోశతో అయినా టేస్ట్ అయితే, రైస్లోకైనా సూపర్ ఉంటుంది అనమాట. రైస్లో అయితే కాస్త అంత వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే, లేదా కొద్దిన్ని ఆయిల్ వేసుకున్న బాగుంటుంది టేస్ట్. కానీ ఇలా ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది రోస్ట్గా ఫ్రై అయిపోయింది. దీని అరోమా అయితే మనకు తెలిసిపోతుంది. అది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూస్తున్నారా, ధనియాలు అలాగే మినపగుళ్ళు 2 ఒకే కలర్లోకి వచ్చేసాయి కదా, ఒకలాగే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కళాయి వేడైతే ఇలా ఉంటుంది కదా, ఈ వేడిలో మనం కాస్త సాల్ట్ వేసుకుందాం. ముందు ఇది వేరే తీసేద్దాం. ఇదిగోండి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులో మనమైతే కాస్త సాల్ట్ వేసాం కదా, ఈ స్టవ్ వేడికి మనకి మొత్తం సాల్ట్ అంతా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇదే దీంట్లో మనం కొబ్బరి పొడి కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసుకోవడం. అయితే చూడండి, స్టవ్ ఆఫ్ చేసాక మాత్రమే వేయండి. స్టవ్ ఆన్ చేసి ఉండగా వేయొద్దు కొబ్బరి పొడి అనేది. ఎందుకంటే అందులో మనం ఒక్కసారి మాత్రమే పాలు తీసాం, పూర్తిగా తీయలేదు కదా, ఇంకా ఆ మాత్రమైనా కొబ్బరి పాలు ఉంటుంది. ఆ వేడికైతేనే మనకి పర్వాలేదు, కానీ లేకపోతే జిడ్డు వాసన అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇలాగా కాసేపు ఇలా ఉండనిద్దాం. ఇలాగా ఇది చల్లారితే మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే ఈ ఎండుమిర్చి, ధనియాలు ఇవి ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత కొబ్బరి పొడి, పల్లీలు కూడా వేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది వేసేద్దాం. ఇవన్నీ ఇలా ఫస్ట్ అయితే ఇది ఇలా మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టాక ఇప్పుడైతే ఈ పల్లీలు అలానే కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాక మళ్ళీ చూపిస్తాను. మొత్తం మిక్సీ పట్టి తెచ్చుకున్నాక చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు ఇది ఇలాగా ఒక 8 కంటైనర్లో అయితే ఉంచుకున్నాము అంటే మనకి ఇది నెల రోజుల వరకు ఏం కాదనమాట. అయితే మనము ఇది మనకి అర్జెంటుగా కాస్తంత చింతపండు రసం కానీ, పెరుగు కానీ, నిమ్మకాయ రసం కానీ వేసుకొని ఇది కలుపుకున్నామంటే మనకి ఇమీడియట్గా ఇన్స్టెంట్ చట్నీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.